దుస్థితి వచ్చేది కాదు. ఈ ఈ ఈ దరిద్రం మనం చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు, మన పిల్లలు చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఏం చేశారంటే జగన్మోహన్ రెడ్డి, ఇలా నేను నరుక్కుంటూ వెళ్ళిపోతే నేను తప్పితే ఇంక ఈ పార్టీలో ఎవరుంటారు అనే ఒక భయంతో ఆయన వాళ్ళెవ్వరిని ఏమనుకోకుండా వాళ్ళందరినీ ఒక ఆయన కూడా ఉండలేండి బాబు, ఆయన ఇంకా ఘోరంగా ఉన్నాయి చాలా. ఆయన కూడా ఉండడు, మీకు ఆ విషయం తెలియట్లా. అట్లాంటివన్నీ నరుక్కుంటా వెళ్తే మొదటి నరకాల్సింది ఆయన్నే కావచ్చు. కానీ ఎవరి మీద వాళ్ళు వేటి వేసుకోరు కదమ్మా. అందుకని ఇప్పుడు ఆయన ఏంటంటే కోడి పిల్లల్ని కోడి ఎట్లా దాచుకుంటుందో అట్లా దాచుకున్నాడు. ఆ దాచుకోవటం వల్ల ఏమైపోయింది, ఇప్పుడు పార్టీయే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన గనక దిద్దుబాటు చర్యలు అధికారంలో ఉండగానే చేపట్టుంటే కనీసం 11 కాకపోతే 22 వచ్చాయి, 22 కాకపోతే 33 వచ్చిండేవి. ఓకే, అది లక్ష్మణ్. కూటమి పార్టీలో నామినేటెడ్ పదవులు కూడా అనౌన్స్ చేయబోతున్నారట. ఇదిగో పదవులు అదిగో పదవులు అని లిస్టులు కూడా వస్తున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చారంటే మీరు ఇంకా ఇబ్బందులు పడాలేమో. ఇప్పుడు కొంతవరకే జరుగుతుంది. వర్మ గారు, నేను కూటమి నామినేటెడ్ పోస్టుల మీద మాట్లాడతా. తర్వాత ముందు అరుణ గారు మాట్లాడినట్టు మాటలు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్పండి. అరుణ గారు అన్నారు ఎవరు సంక్షేమం అంటే పెన్షన్ విధానం ఏది తీసుకురాలేదు కదా. పెన్షన్ విధానం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలి. కానీ దామోదర సంజయ్ గారు అప్పుడు మొట్టమొదటి పెన్షన్ విధానం తీసుకొచ్చింది దామోదర సంజయ్ గారు. దాన్ని వీళ్ళందరూ కూడా ఇంప్లిమెంటేషన్ పార్టీ తీసుకొచ్చింది. ₹2 కిలో బియ్యం ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు. తదుపరి గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఇదేం జరిగింది. అలాగే వాలంటీర్లు ఏమో మరి గ్రామ స్వరాజ్యాన్ని ఎలా చేశారు అలా